ప్రీతి వచ్చింది కదా. సో మన దేవుడి నామానికి వందనాలు. మన శీల మదర్ వినోద్ వారి అత్తగారు మొదటిసారి మన మధ్యకు రావడం చాలా సంతోషం. ఈ రోజు నుంచి దేవుడు తప్పకుండా మీ యొక్క కుటుంబం ఇంకా ఎక్కువ ఆశీర్వాదం. ఎందుకంటే ఆయన సన్నిధికి నడుచుకుంటూ వచ్చిన వారిని దేవుడు మర్చిపోవడం, ఆయన సన్నిధికి నడుచుకుంటూ వచ్చిన వారిని దేవుడు మర్చిపోవడంట. దేవుడు వాక్యంలో రాయబడింది. భక్తుడు అంటాడు, దేవా నీ మందిరానికి ఎదురమని చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించాను అంటాడు. అంటే దేవుడి సన్నిధిలో మనకు మంచి మాటలు దొరుకుతాయి. దేవుడు మనల్ని చూసుకుంటాడు. కాబట్టి ఈ లోకంలో ఈ సంతోషం, ఈ ఆనందము దొరకదండి. మేము ఈ లోకంలో మనం కొద్దిసేపు కొద్దిపాటు సంతోషాన్ని అనుభవించవచ్చులో కానీ దేవుడు ఉండే సంతోషం మనకి ఎక్కడైనా దొరకదంట. అందుకని ఈరోజు మా మధ్య చూసినందుకు మీకు మా సంఘం నుంచి, మా చర్చ నుంచి మీకు ఆహ్వానాన్ని పంపుతున్నామండి. దేవుడి మిమ్మల్ని ఆమె ఈరోజు దేవుడి వాక్యం కొరకు యూదులు ఇశ్రాయేలు జనాంగము 7 పండుగలు చేసుకునేవారు కదా. ఆ 7 పండుగలలో ఒక పండుగను మనము ధ్యానించాము. ఏంటి సిస్టర్ మొదటి పండుగ సునీత గారు? పస్కా పండుగ. వెరీ గుడ్. పస్కా పండుగ అంటే పాత నిబంధన కాలంలో దేవుడు తన ప్రజలకు ఇశ్రాయేలు జనాంగానికి 7 పండుగలు ఆచరించమని చెప్పాడు. ఎందుకు 7 పండుగలు ఆచరించమన్నాడంటే ఒక్కొక్క పండుగ వెనుక ఒక సంఘటన జరిగింది. అది మర్చిపోకుండా, అది జ్ఞాపకం చేసుకోవడానికి మీరు ఆ పండుగను చేసినప్పుడు మన పిల్లలు అడుగుతారట, ఎందుకు డాడా, ఎందుకు మామ ఈ పండుగ ఎందుకు చేసుకున్నామంటే అప్పుడు ఆ తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి, బిడ్డ ఇలా జరిగింది, మనం ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నాము, 400 సంవత్సరాల బానిసలు ఉన్నాము, లాస్ట్ దేవుడు మనల్ని విడిపించాడు. అండ్ లాస్ట్ విడిపించక ముందు అలా జ్యేష్ఠ కుమారులని, వాళ్ళ పెద్ద కుమారులను దేవుడు చంపాడు, కానీ మనల్ని ఏం చంపకుండా వదిలాడు. అందును బట్టి మనం ఈ పండుగ చేసుకున్నాము, పస్కా పండుగ. యూదులు ఇశ్రాయేల్ దేశంలో, అమెరికా దేశంలో, ఈవెన్ మన ఇండియాలో ఇప్పుడు చాలా మంది పాత నిబంధన ప్రకారము ఈ యొక్క పండుగను చేస్తూ ఉంటారు. మనం ఆ పండుగను ఏ విధంగా ఆచరిస్తాము? యేసు ప్రభుత్వం అంటే ఆదివారం నాడు ప్రభు రాత్రి వల్ల తీసుకోవడం వల్ల మనం పస్కా పండుగను ఆచరిస్తాం. ఎవరెవరైతే ఆదివారం నాడు ఆ రొట్టె, ఆ ద్రాక్షరసం పుచ్చుకుంటారో మేమందరికి ఇస్తాం. ఎవరు తీసుకోవాలని? బాప్తిసం తీసుకున్న వాళ్ళే. యేసు ప్రభువుకు తన జీవితాన్ని సమర్పించి పాపాలు ఒప్పుకొని, దేవా ఈ రోజు నుంచి నేను నీ కొరకే జీవిస్తానని ఎవరైతే తీర్మానం తీసుకుని బాప్తిసం తీసుకుని రెగ్యులర్ మందిరానికి వస్తారో వాళ్ళు తీసుకోవాలి. అందుకే నాకు తెలిసి మేము అల్వాల్లో 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. మేము 1 వారమో 2 వారాలు మిస్ అయ్యి వచ్చేమో, నేను వేరే ఊరికి వెళ్ళినప్పుడు, లేకపోతే మేము ఏదైనా అదే. అదర్వైజ్ మనం ప్రతి వారం ఈ 20 సంవత్సరాలలో 52 వారాలు అంటే సంవత్సరానికి 52 వారాలు మనం దాంట్లో పాల్గొన్నాము. రాబోయే రోజుల్లో ఇంకా 20-30 సంవత్సరాలు మనం అల్వాల్లో ఉన్నా కానీ మనం 1 వారం మిస్ కాకుండా ఆ రొట్టెను, ఆ ద్రాక్షరసం మనం తీసుకోండి. ఆ రొట్టె దేనికి సాదృశ్యము? యేసు ప్రభు శరీరం. అంటే యేసు ప్రభు శిలువలో చనిపోయినప్పుడు తల నుంచి కాళ్ళ వరకు గాయమైంది. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, అక్కడి నుంచి రక్తం కాదు. ఎందుకు తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు? ముళ్ళు శాపానికి గుర్తు. ముళ్ళు థార్న్స్ ఆర్ సింబల్ ఫర్ కర్స్. అంటే యేసుక్రీస్తు మన శాపాలన్నీ ఆయన మీద తీసుకుంటున్నాడు. అందుకే ఆయన తలలో ముళ్ళు పెట్టినప్పుడు ఆ ముళ్ళు ఆయన తలలోకి వెళ్ళి మొత్తం కాదు. అంతేకాకుండా ఆయన ఒంటి మీద, ఆయన శరీరం మీద 39 కొరడా దెబ్బలతో కొట్టారు. ఆ కొరడా దెబ్బలు ఎందుకు కొట్టారంటే మనం మన దేహంతో చేసిన పాపాలను యేసుక్రీస్తు ఆ పాపాలన్నింటినీ ఆయన మీద వహించుకొని ఆయన ఒంటి మీద ఆయన కొరడా దెబ్బలతో కొట్టబడ్డాడు. ఆ కొరడాలకు ఇంత మేకులు ఉండేయంటే చివరిలో కొట్టి ఇలా లాగినప్పుడు దాని మా మనిషికి ఉన్న మాంసం అంతా వస్తుందంట. ఆయన చంపినప్పుడు ఆయన 2 చేతులలో
మొలలు, పెద్ద మొలలు, మేకులు కాదు, మేకులు అంటే చిన్నవి, మొలలు అంటే పెద్దగా ఉంటాయి. మొలలు ఉంటాయంటారు కాళ్ళకు, చేతులకు. అండ్ ఆయన కొట్టిన వెంటనే ఆయన శరీరం నుంచి రక్తం కాలిందని దేవుడు వాక్యం ఆయన. సో యేసు ప్రభు చనిపోక ముందు ఆ శిష్యులను పిలిపించి రొట్టెను ద్రాక్షరసం ఇచ్చి అన్నాడంట, ఈ రొట్టెను తినండి, ఇది తిన్నప్పుడల్లా నా మరణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అంతేనా? ఆయన రొట్టెని తెచ్చిన తర్వాత ద్రాక్షరసం ఇచ్చి తీసుకుని దేవుడికి థ్యాంక్స్ చెప్పి శిష్యులకు ఇచ్చి, ఇది మీ కొరకు చిందించబడిన నా క్రొత్త నిబంధన రక్తము. ఈ ద్రాక్షరసం తాగినప్పుడల్లా నా మరణాన్ని, నేను చనిపోయిన దాన్ని గుర్తు చేసుకోవాలి. అందుకే మనం రొట్టెలు ద్రాక్షరసం తీసుకున్నప్పుడు కళ్ళు మూసుకొని ఆ యేసు ప్రభు శిలువ మరణాన్ని మనం గుర్తు చేసుకోవాలంటారు. ప్రపంచంలో ఎవరెవరైతే యేసు ప్రభు నమ్ముకుని బాప్తిసం తీసుకున్నారో వాళ్ళందరూ ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు. సో మనం సంవత్సరానికి ఒకసారి కాదు యేసు ప్రభు మరణాన్ని గుర్తు చేసుకుని, గుడ్ ఫ్రైడే కొంతమంది చేసుకుంటారు కదా, అప్పుడు కాదు మనం గుర్తు చేసుకోవచ్చు. ఎప్పుడంటా ప్రతి వారం కదా అంటాడు కదా, మీరు తిన్నప్పుడల్లా నా మరణాన్ని మీరు కదా. సో కాబట్టి మనము ఒక సంవత్సరానికి ఒకసారి పండుగ చేసేవాళ్ళం కాదంట, మనం ప్రతి వారం ప్రతిరోజు ఆయన మరణాన్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా ఆయన మనం ఆ పండుగ ఆచరించాలి. అది మొదటి పండుగ. మరి రెండవ పండుగ ఏంటి? దేవుడు ఆ జనాంగానికి ఆ రోజుల్లో చెప్పిన రెండవ పండుగ ఏంటంటే ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలముల పండుగ. మీ పొలాలలో పండిన పంట, మీ చెట్లకు కాసిన ఫలాలు, మీ ఆవులు, మీ మేకలు, మీ గొర్రెలు పుట్టిన మొదటి కొలుచుల పిల్లలు, మీ కుమారులను ఫస్ట్ ఫ్రూట్, మొదటి ప్రథమ ఫలమును నా మందిరంలోకి మీరు తీసుకురావాలి, అది నాకు సంబంధించింది, అది నాది అంటాడు. ఒకరోజు నాకు ఇక్కడ మన తెలిసిన ఒక ఫ్యామిలీ ఉన్నారండి, వాళ్ళు ఒక పెద్ద పప్పాయి పంపించారు. వాళ్ళ కొడుకు వచ్చి మరీ ఒక కవర్ వేసుకుని వచ్చాడు, అంకల్ మా చెట్టుకు వచ్చిన ఫస్ట్ పండు ఇది, వాటిని ప్రకారం ప్రథమ ఫలము దేవుడి సేవకు ఇవ్వాలి కదా, దేవుని యాజకులకి ఇవ్వాలి కదా, మేము తెస్తున్నాము, ప్రేయర్ చేయండి, మీరు తినండి అని మాకు తెచ్చాడు. ప్రేయర్ చేసాం, మేము తిని అలా మన చెట్టుకు వచ్చిన మొదటి మామిడి పండు, లేకపోతే మొదటి పనస పండు, మొదటి జామకాయ, ప్రథమ ఫలము అది మనం దేవుడికి తెచ్చేయాలని పాత కాలంలో ప్రభు దేవుడు ఆ జనాంగానికి, ఇశ్రాయేలు జనాంగానికి దేవుడు చెప్తున్నాడు. వాళ్ళు ఇంకా ఐగుప్తు దేశంలోనే ఉన్నారు. ఐగుప్తు దేశం బయటకు వచ్చి 40 సంవత్సరాల అరణ్యంలోనే తిరిగారు. మరి 40 సంవత్సరాలు వాళ్ళకి పంట లేదు, పొలం లేదు, చెట్టు లేదు. సో దేవుడు ఎప్పుడు చెప్పాడంటే, మీరు ఈ 40 సంవత్సరాల తర్వాత యెరూషలేముకి వెళ్ళిన తర్వాత మీ పొలాలలో, మీ భూములలో పండిన పంటను నాకు తెచ్చి ప్రథమ ఫలం మీరు ఇవ్వాలి. ఓకే అని సో ఫస్ట్ ఫ్రూట్, అది కూరగాయలు కావచ్చు, అది టమాటా కావచ్చు, లేకపోతే ఆలు కావచ్చు, లేకపోతే చెట్టు కాస్త ఫ్రూట్స్ కావచ్చు, లేకపోతే ఆవులకు మేకలకు పుట్టిన మొదటి తొలచీలు కావచ్చు. సో ఏదైనా కానీ అది నాకు సంబంధించింది, మీరు నాకు తెచ్చి పావి. ఇశ్రాయేలు కానీ అలాగే వాళ్ళు ఫస్ట్ ఏదొచ్చినా కానీ పిల్లల సంవత్సరానికి ఒక్కసారి పంట ఆరంభంలో సంవత్సరానికి ఒకసారి కోసేవారు కాబట్టి వాళ్ళ పంటను తెచ్చి దేవుని యొక్క మందిరంలో యాజకులకు ఇచ్చేవారు. ఇప్పుడు దేవుడు తినడు కదా ఆ పంటను, ఆయన సేవ చేస్తుంటే యాజకులు ఆయన సేవ చేస్తున్నారు కాబట్టి అది తినే అర్హత ఎవరుకుందంట? యాజకులు, దేవుడు సేవకులకు తిన్నారు. అది తెచ్చి మందిరంలో పడేసి కులిపోయే వరకు మనం చూసుకుంటూ ఉంటే బాగుంటుందా? ఎవరైనా తింటే అది ఆశపడమే కదా. కానీ దేవుడు సేవకులు తింటే ఇంకెంత మంచికంటే వాళ్ళు దేవుడు సేవలో 24 గంటలు సేవలో ఉంటారు. వాళ్ళ జీవితం అంతా దేవుడి కొరకు త్యాగం చేసుకుని ఏ ఉద్యోగాలు, ఏ ఇన్కమ్, ఏ రాబడి లేకుండా దేవుడి సేవలోనే వాళ్ళు ఆధారపడి ఉంటారు. కాబట్టి వాళ్ళు తినడానికి యోగ్యం. సో కాబట్టి ఈరోజు కొన్ని వాక్యాలు నేను చూపిస్తాను, దయచేసి మీరు బైబిల్లో ఉన్న వారు తీయండి, లేకపోతే దయచేసి నేను చెప్పేది తినండి కదా. లేవియాకాండం 23వ అధ్యాయం నేను చదువుతాను, దయచేసి అందరూ గమనించండి. దేవుడైన యెహోవా ఇశ్రాయేలు జనాంగానికి చెప్పిన మాట ఇది.
ఇంకా వాళ్ళు అరణ్యంలోనే ఉన్నారు ప్రియులారా. ఆయన కానీ దేవుడు వాళ్ళకి చెప్పిన మాట ఈ మాట 23వ అధ్యాయము 10 నుంచి 14 వరకు నేను చదువుతాను. అందరూ ఒకసారి దీన్ని గమనించండి. మరి యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చాడు. లేవియకాండం 23వ అధ్యాయము 9 నుంచి 14 వచ్చి 10 నుంచి 14. మరి యెహోవా మోషేకు ఇలా సెలవిచ్చాడు. నీవు ఇశ్రాయేలుతో ఇట్లనుము, నేను మీకు ఇచ్చుచున్న దేశంలోకి మీరు వచ్చి దాని పంటను పోయినప్పుడు మీ మొదటి పంటలో ఒక పనను యాజకుని ఎదురుకు తేవలేను. యెహోవా మిమ్మల్ని అంగీకరించినట్టు అతడు యెహోవా సన్నిధిని ఆ పనను అల్లాడింపవలెను. విశ్రాంతి దినమునకు మరుదినమున యాజకుడు దాన్ని అల్లాడింపవలెను. మీరు ఆ పనను అర్పించు దినమున నిర్దోషమైన ఏడాది పొట్టేలను యెహోవాకు దహన బలిగా అర్పింపవలెను. దాని నైవేద్యము నూనెతో కలిసిన రెండు 10వ వంతుల గోధుమ పిండి, అది యెహోవాకు ఇంపైన సువాసనగా గల హోమము. దాని పానార్పణము 30 ద్రాక్షరసము. మీరు దేవునికి అర్పణను తెచ్చు వరకు ఆ దినమెల్లా మీరు రొట్టె ఏమి, పేలలేమి, పచ్చని వెన్నులేమి తినకూడదు. ఇది మీ తరములకు మీ నివాస స్థలములన్నింటిలో నిత్యమైన కట్టడ. చూసారు కదా, ఇది నిత్యమైన కట్టడ. అంటే మీరు చేసేది ఎప్పుడు లేదంట, ఇది నిత్యం మీరు చేసుకుంటూనే ఉండాలి. ఏం చేయాలా? మీ పంటలో మీ పొలంలో పండినాన్ని మొదట తెచ్చి మీరు యాజకునికి ఇవ్వాలా. లేకపోతే పణ అంటే ఈ యొక్క గోధుమలే కానివ్వండి, లేకపోతే ఏ పంట ఉండదండి, దాన్ని కొమ్మలను తెచ్చేవారంటండి. కొమ్మలను తెచ్చి యాజకునిస్తే ఆ కొమ్మను పట్టుకుని దాని చివరిలో ధాన్యం ఉండేది కాబట్టి ఆ పనను ధాన్యంతో పాటు ఇలా ఎదిరించేవాడు. ఎదిరించినప్పుడు అదంతా కింద పడేదంట. అలా ఆ ధాన్యాన్ని వాళ్ళ యాజకుల దగ్గరికి తెచ్చినప్పుడు యాజకులు దాన్ని ఊపి అది దేవుడికి సమర్పణగా అర్పించేవాడు. ధాన్యం మీ పొలంలో పండిన పంటలో ప్రథమ ఫలము, మొదటి ఫలము, ఫస్ట్ ఫ్రూట్. ఆ ఫస్ట్ ఫ్రూట్ అనేది దేవుడికి సంబంధించింది. ఆ ఫ్రంట్ దేవుడే, కాకపోతే దేవుడు తినడు కాబట్టి కనీసం ఆయన సేవ చేసే యాజకులను తింటే అవసరం కదని చెప్పి దేవుడికి యాజకుల దగ్గర తీసుకుని వచ్చి దాన్ని సమర్పించినట్లయితే అది మీరు నిత్యము చేయాలి. ఒక్కరోజు చేసేది కాదు, నిత్యము మీరు బ్రతికిన రోజులు ఈ పండుగను మీరు ఆచరించాలి. కొడుకులు కూతురు అడుగుతారు, ఏంటి డాడీ ఏంటి మమ్మీ అంటే మీరు చెప్పాలా, దేవుడైన యెహోవాకు ప్రతి ఒక్కటి ప్రథమమైనది ఆయనకు సంబంధించింది. మగపిల్లలు పుట్టిన ప్రథమ కుమారుడిని దేవుడికి సమర్పించాలా. అంటే చంపడం కాదు, అతన్ని దేవుడికి సమర్పించినప్పుడు అతడు దేవుడి సేవ చేస్తాడు. ఆమెకు పిల్లలు లేదు, దేవుడి దగ్గర పిల్లలు అడిగినారు, ప్రభా నాకు గర్భఫలాన్ని ఇవ్వండి, నేను పుట్టిన కుమారుడు నేను ఈ సేవ చేయిస్తున్నాను. సామ్యూయేలు ఏం చేశాడంట? ప్రతిదిన రోజు దేవుడు సేవ చేశాడు. ప్రథమ కుమారుడు కొడుకు దేవుడికి సంబంధించిన వాడు. అతను ఏ పని చేయకూడదు, అతను దేవుడి సేవ చేయాలి. సో ప్రథమ కుమారుడే కాదు, ప్రథమ ఫలము, ప్రథమ ధాన్యము, ప్రథమ ఆహారము, ప్రథమ గొర్రె పిల్ల, ప్రథమైన మేక పిల్ల, ఆవు పిల్ల, అది మనం ఏది సాకుండా దాంట్లో పుట్టింది మొదలుది దేవుడికి సంబంధించి అది మీరు దేవుడి కొరకు తీసుకుని రావాలని ప్రభు అంటాడు. ఇంకొక వాక్యం మనం తీసుకున్నామండి. నిర్గమకాండం 34వ అధ్యాయం. మీరు అందరూ తీసిన తర్వాత నేను చదువుతాను. నిర్గమకాండం 34వ అధ్యాయం 26వ వచనం చదువుతాను. 34లో 26 చదువుతాను, గమనించండి. 26 మీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరంలోనికి తేవలెను. మేక పిల్లలు దాని తల్లిపాలతో ఉడకబెట్టకూడదు. ఓకే, సో మీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరంలోకి తేవలెను. నువ్వు చదువుతున్న ఇంగ్లీష్లో ఏమవుతావు? బుక్ ఆఫ్ ఎక్సడస్
chapter 34, 26. And first of the first fruits of thy land that shall bring unto the house of Lord thy God. You should bring the first fruit of your land into the house of the Lord your God. నీ దేవుడైన యెహోవా మందిరంలోకి నీ ప్రథమ ఫలం నీ భూమిలో పండే ప్రతి ఫలాన్ని నువ్వు దేవుని మందిరానికి తీసుకుని రావాలి. తీసుకుని వచ్చి అక్కడ యాజకుడు వచ్చినప్పుడు ఆ యాజకుడు దాన్ని దేవునికి మొదట ప్రార్థన చేసి దాన్ని దేవునికి సమర్పించిన తర్వాత వాడు దాని తర్వాత యాజకుడు తన కుటుంబం వాళ్ళు దాన్ని అనుభవించేవారు. 22వ వచనము గాని చూడండి, 22వ అధ్యాయము 29వ వచనమండి. 22వ అధ్యాయంలో 29వ వచనము. ఇవన్నీ దేవుని వాక్యం ఎంత స్పష్టంగా రాయట్లేదు లేదండి. 22లో 29 చదువుతాము. నీ మొదట సస్య ద్రవ్యములను అర్పింప కడవు చేయకూడదు. నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలెను. ఇక్కడ చూసారా, మేకలను అంటాడు, గొర్రెలను అంటాడు, మీ పొలంలో పండిన పంట అంటాడు. ఇక్కడ ఏమంటాడు? మీ జ్యేష్ఠ కుమారుని నాకు అర్పింపవలెను. జ్యేష్ఠ కుమారుని అర్పించాలంటే బలియడం కాదండి. నా మందిరాన్ని తీసుకొచ్చి దేవుడి సేవకులకు ఆయనకు ప్రతిష్ఠించాలి. అతను చిన్నపిల్లలప్పుడు ఆయన ప్రతిష్ఠించాలి. అతను పెద్ద అవుతా ఉంటే నేర్పించాలి, బాబు నువ్వు ఏం పని చేయకూడదు, నువ్వు దేవుడు వాక్యం చదవాలా, దేవుడి సేవ చేయాలి. ఇప్పుడు మేము చూసినట్టమ్మా 35 సంవత్సరాల నుంచి నేను దేవుడి సేవ చేస్తాను. ఇంట్లో పనులు మేము చేసుకుంటాం లేండి, ఆ పనులు ఈ పనులు. కానీ నేను బయటికి వెళ్ళి డబ్బు సంపాదించి ఉద్యోగం చేయకూడదు. మరియమ్మ గారు, మమ్మల్ని దేవుడి సేవకుడికే ఏర్పరచుకున్నాడు. మేము దేవుడి సేవనే చేయాలా. ఎవరెంత సంపాదించుకున్నా, ఎవరెన్ని బిల్డింగ్లు కట్టుకున్నా, ఎవరెంత ఆస్తులు సంపాదించుకున్నా, ఎవరెంత బంగారం కాకుండా నేను దాన్ని చూసి జలస్గా ఫీల్ అయిపోయి నేను దాన్ని ఇంట్లో పెట్టాలని నేను ఊరుకోకూడదు. నేను దేవుడి సేవకు ఏర్పరచబడ్డాను కాబట్టి అంతవరకు దేవుడి సేవలో ఉండాలి. ఒకవేళ దేవుడు ఇష్టమై ఆయన ఒకవేళ ఇంగ్లీస్తే నేను దాన్ని అనుభవించచ్చు. కానీ నేను బయటికి వెళ్ళి సాఫ్ట్వేర్ జాబ్ చేసి, నేనేదో రియల్ ఎస్టేట్ చేసి, నేనేదో బంగారం వ్యాపారం చేసి దానికి వచ్చిన రాబడిని, దానికి వచ్చిన ఇన్కమ్ను, ల్యాండ్ కొని ఇల్లు కొని నేను అలా చేయలేదు. మేము దేవుని సేవకులు. ఇక్కడ చక్కగా రాయబడింది, జ్యేష్ఠ కుమారుని, మీ పెద్ద కుమారుని నా ఎక్కడ తీసుకురండి, నా మందిరం తీసుకురండి, ఆయనను ప్రతిష్ఠించండి. ప్రతిష్ఠించడం అంటే అర్థం ఏంటంటే ఒక కుమారుడిని నేను దేవుడు సేవకు ఇస్తున్నానని అప్పుడప్పుడు కృష్ణ పిల్లలు తెస్తారు. అప్పుడు మేమేం చేస్తామంటే వాళ్ళ తరాన్ని చేయబెట్టి ప్రార్థిస్తాం, ప్రభువా ఇదిగో వినోద్ కొడుకు నీకు సేవ కొరకు ఇస్తున్నారయ్యా, ఇతడు ఇప్పుడు నుంచే నీ జ్ఞానం, నీ భయభక్తులు, మంచి ఆరోగ్యం ఉండాలా, చక్కగా చదవాలా, మంచి జ్ఞానం ఉండాలా, ఆ జ్ఞానం అంతా నీ సేవకు వాడుకోవాలి అని మేము ప్రార్థిస్తాం. అప్పుడు తల్లిదండ్రులు ఆ కుమారుడు ఎదుగుతా ఉంటే అతనికి నేర్పిస్తారు, బాబు నీకు మేము దేవుడి సేవకు ప్రతిష్ఠించాము. నువ్వు డిగ్రీ చేసుకో, నువ్వు పీజీ చేసుకో, కానీ లాస్ట్ ఎక్కడికి వెళ్ళాలా? సేవకి వెళ్ళాలి. ఈ రోజుల్లో బైబిల్ కాలేజెస్ ఉన్నాయండి. ఈ బైబిల్ కాలేజెస్ లో మనం చదవాలంటే డిగ్రీ కావాలి. డిగ్రీ మనకు లేకపోతే బైబిల్ కాలేజ్ లో మనకు అడ్మిషన్ ఉండదు. అంటే డిగ్రీ వరకు చదువుకో, పీజీ వరకు చదువుకో. ఎందుకు? జనరల్ నాలెడ్జ్ మనకు అవసరం కదా. 2+2 4, 3 3 9 ఈ వరకు ముఖ్యమే కాబట్టి ఇవన్నీ నేర్చుకోవాలి. కాబట్టి ఇవి నేర్చుకో. తర్వాత బైబిల్ ట్రైనింగ్, అక్కడ వెళ్ళి 3 సంవత్సరాలు బైబిల్ ఎవరు రాశారు, ఎప్పుడు రాశారు, అలా రాసినప్పుడు దాని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి, బైబిల్లోనేమి ఇప్పుడు నెరవేర్చబడ్డాయా, ఇవన్నీ 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఆ బైబిల్ ట్రైనింగ్ లో నేర్చుకుని వీళ్ళ తర్వాత పాస్టర్స్ అయ్యి వాళ్ళు ఒక సంఘానికి పాస్టర్ గా దేవుని సేవలో వాడు వాడబడతారు. సో వీళ్ళు బ్రతికిన రోజులు వచ్చిన వాళ్ళకు వాక్యం చెప్పాలా, ప్రార్థన చేయాలా, వాక్యం చెప్పాలా, జనరల్ ఇంట్లో పనులు చేసుకోవాలా, ఇంట్లో బాత్రూంలో కట్టుకోవాలా, ఇంట్లో బట్టలు చేసుకోవాలా కదా, బట్టలు బాగా అంటున్నాను. ఇవన్నీ మేము ఇంట్లో చేసుకోవాలి. కానీ బయట మాత్రం ఏం చేయకూడదు, వేరే ఉద్యోగము చేయకూడదు, సంపాదన వచ్చే ఉద్యోగం ఏం చేయకూడదు, బయటికి వెళ్ళి డబ్బు సంపాదించకూడదు. దేవుడు సేవకులు, వాళ్ళని దేవుడు సేవ కొరకే ఏర్పరుచుకున్నాడు. కాబట్టి వాళ్ళు బ్రతికిన రోజులు
దేవుని సేవలోనే ఉంటారు. సో ఇక్కడ మనం చూసినట్లయితే నీ తొలి కుమారుని, నీ ప్రథమ కుమారుని, నీ మొదటి జ్యేష్ఠ కుమారుని నా మందిరంలోకి తీసుకుని వచ్చి నాకు సమర్పించు అన్నప్పుడు వాళ్ళందరూ మొదటి కుమారుని పుట్టిన వెంటనే దేవుని సన్నిధికి తెచ్చి అతన్ని ప్రతిష్ఠించేవారంట, అతన్ని డెడికేట్ చేసేవారంట. అతను పెద్దవాడైన తర్వాత దేవుని సేవలోనే వాడు. ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయన ప్రతిష్ఠించారంట, ఆయన సున్నతి చేశారంట, తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఆయన దేవుని వాక్యాన్ని చెప్పారంట. లాస్ట్ 30 సంవత్సరాలప్పుడు యేసుక్రీస్తు వచ్చి బాప్తిజం తీసుకుని ఇంకా యేసుక్రీస్తు ఏ ఉద్యోగం చేయలేదు. పగలంతా వేరే ఊళ్ళకి వెళ్ళి వాక్యం చెప్పేవాడంట. రాత్రి పూట కొద్దిసేపు ప్రార్థన చేసుకుని కొండ పైన గెట్సేమ్ అనే తోటకు వచ్చి ఆయన అక్కడ పడుకునేవాడు. తల్లిదండ్రులతో లేడు ఆయన. 3.5 సంవత్సరాల పరంగా ఆయన సేవకు వచ్చాడు. ఆ 3.5 సంవత్సరాలు ఆయన బయట ఎప్పుడన్నా పోయేవాడు పని జీవితానికి. కానీ ఆయన డే అంతా ఏం చేసేవాడట, గ్రామాలకు, పట్టణాలకు, చిన్న చిన్న విలేజెస్ విజిట్ చేసి వాక్యం చెప్పేవాడు, అద్భుతాలు చేసేవాడు. మరి రాత్రి పూట ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. గెట్సేమ్ అనే తోటలో మంచి చెట్టు అవి ఉండడం వల్ల ఆయన ప్రేయర్ చేస్తున్న వల్ల అక్కడ పడుకునేవాడట. గెట్సేమ్ అనే తోటలో ఒక చిన్న పక్కన ఒక చిన్న కాలువ టైప్ ఉంటుందంట, ఫ్రెష్ వాటర్ వస్తాయంట, అక్కడ స్నానం చేసుకునేవాడంట అనుకుంటా. సో ఈ విధంగా యేసుక్రీస్తు ఆయన పెద్ద ఇంటికి వెళ్ళలేదు, ఆయన సువార్త. సో ఏ ఉద్యోగం చేయలేదు యేసుక్రీస్తు. ఆ రోజుల్లో వడ్రంగి పని. యేసుక్రీస్తు తండ్రి యోసేపు ఏం పని చేసేవాడు? ఆయన కార్పెంటర్ కదా, వడ్రంగి. యేసుక్రీస్తు ఎక్కడ వడ్రంగి పని చేసినట్టు మనం గమనిస్తామా? లేదు. చేపలు పట్టినట్టు లేకపోతే వేరే వ్యాపారం చేసినట్టు ఎక్కడ మనం గమనిస్తాం లేదు. యేసుక్రీస్తు సేవకులకు ఏర్పరచుకోబడ్డాడు కాబట్టి ఆయన సేవకే దేవుడికి ఏర్పరచు వాడుకున్నాడు. సో కాబట్టి మన మేక కావచ్చు, మన గొర్రెపిల్ల కావచ్చు, మన పొలంలో ఉండే పంట కావచ్చు, మన చెట్టుకు కాసిన ఫలాలు కావచ్చు, మనకు పుట్టిన జ్యేష్ఠ కుమారుడు కావచ్చు, ప్రథమ ఫలం అనేది ఎవరికి సంబంధించింది? దేవుడికి సంబంధించింది. సో పాత నిబంధన కాలంలో దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేలు జనాంగానికి, ఓ ప్రజలారా, మీరు ఒకప్పుడు అరణ్యంలో ఉంటున్నారు, ఇప్పుడు మీ పొలాలు లేవు కాబట్టి ఒకప్పుడు మీరు యెరూషలేముకి వెళ్ళిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత మీరు వెళ్ళిన తర్వాత మీకు ల్యాండ్స్ ఇస్తాము, మేము మీకు పొలాలు ఇస్తాము. ఆ పొలాలలో పండే పంటలను తప్పకుండా ప్రథమ ఫలంలో దేవుడి దగ్గరికి తీసుకురావాలి. ఆ ప్రథమ ఫలం మీది కాదు, ఫస్ట్ ఫ్రూట్ అనేది మీది కాదు, అది దేవుడికి సంబంధించింది. సో అది క్లియర్గా యెహోవా దేవుడు చెప్పిన మాట. ఇప్పుడు ఇంకొక వాక్యం మనం చదువుతున్నాం, సామెతల గ్రంథం. ఇప్పుడు దేవుడు సేవకుడు రాస్తున్నారని నేర్చుకుంటారు కాబట్టి ఇప్పుడు వీళ్ళేం రాస్తున్నారు చూద్దాం. 3వ అధ్యాయం 9, 10 అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 9, 10 చదువునా పరికి. Proverbs 3, 9 and 10. Book of Proverbs 3, 9 and 10. Loudly. Honor the Lord with thy substance and with the first fruits of all thine increase. So shall thy barns be filled with plenty, and thy presses shall burst out with new wine. నీ రాబడి అంతటిలో, వినండి ప్రియులారా, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం నుంచి యెహోవాను ఘనపరచును. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగల నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. సో ఇక్కడ పిల్లరా దావీదు కుమారుడైన సొలొమోను రాశాడు ఈ వాక్యం. ఏమంటాడంటే నీ ఆస్తి అంతటిలో, అంటే నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము. ఇప్పుడు మనం ఏం చూసాం? సుష్మిత గారు పొలంలో వచ్చినది ప్రథమ ఫలం ఇవ్వాలి, మేకలలో ప్రథమ ఫలం ఇవ్వాలా, గొర్రెలలో ప్రథమ ఫలం ఇవ్వాలా, చెట్లకు వచ్చిన పండ్లలో ప్రథమ ఫలం ఇవ్వాలా, కుమారుడు పుట్టినప్పుడు ప్రథమ ఫలం. ఇప్పుడేముంది ఇక్కడ? నీ రాబడి అంటారు. ఇప్పుడు అందరికి పొలాలు ఉండవు కదా, అందరికి జాబ్స్ ఉండవు, ఇప్పుడు అందరికి మందలు ఉండవు,
అందరికీ తోటలు ఉండవు కాబట్టి వాళ్ళు ఫ్రూట్స్ దాన్ని మిగిలరు, గొర్రెలు మేకలు మిగిలేరు. యూరోప్లో ఏదో మనం పని చేసుకోవాలి కదా, పని చేసినప్పుడు ఏమొస్తుంది మనకు? జీతం. ఆ జీతంలో అంటాడు నీ రాబడి అంటే జీతం కదా, ఇన్కమ్. నీ రాబడి అంతట్లో ఈ వాక్యం నేను ప్రిపేర్ చేసుకుంటే నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందంటే, గొర్రెలు లేవు, మేకలు లేవు, పొలం లేదు, మరి ఏంటి? మరి ఏదో జాబ్ చేస్తున్నావు కదా, నీ రాబడిలో ప్రథమ ఫలమును దేవుడికి సమర్పించాలి. ఈవెన్ మనం సంపాదించిన దాంట్లో కానీ దేవుడికి ఏం ఎక్కియాలంట? ప్రథమ ఫలము. ఏం పదేమో గారు, మనకి పెన్షన్ వచ్చినా కదమ్మా, మనకు పొలంలో ధాన్యం వచ్చినా కదా, మీరు మనకు జాబ్ దొరికి మనం పనిచేసిన దాంట్లో ఏది ఎంత వచ్చినా మనం ఏం చేయాలంట? ప్రథమ మొదటిది మనం తీసి దేవుడికి మళ్ళీ చదువుతాను వినండి కదా. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను కనపరచుకో. మన రాబడిలో మాత్రమే కాదు మనం దేవుడికి ప్రథమ ఫలం ఇచ్చేది, మన ఆస్తి. అందరూ ఆశ్చర్యపోతున్నారు కదా, ఆస్తులు ఎంత ఇస్తాం అని అడుగుతున్నారు. నాకు నేను చాలా సంవత్సరాలు అర్థం కాలేదు. ఎంత ఇస్తామా మరేమా ఆస్తిలో? ఎందుకు అమ్ముకుంటాం? అమ్మము ఆస్తి ఎవరు అమ్ముకోం. ఇప్పుడు ఏం చేయాలంటమ్మా, ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను. గవర్నమెంట్కి మనం ప్రతి సంవత్సరానికి ఒకసారి ట్యాక్స్ పెడతాం కదా, అలా మనం సంవత్సరానికి ఒకసారి కొద్దిగా ఆ ఆస్తులు కొద్దిగా భాగాన్ని తీసి దేవుడి సేవకు మనము రాబడిలో రాబడే దాంట్లో ప్రథమ ఫలం ఇవ్వాలా. రెండోది ఆస్తిలో ఎంత ట్యాక్స్ కడుతున్నాం మనం ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్కి. అట్టా మనము పిల్లలు మనకున్న ఆస్తిలో మనం ఎంత గవర్నమెంట్ కడుతున్నాము అంత మనం తెచ్చి దేవుడి సన్నిధికి. నేను చెప్పట్లేదండి, నేను ఫోన్ చేయట్లేదు ఏమని. నీ రాబడి అంతట్లో ప్రథమఫలం ఇచ్చి నీ ఆస్తిలో ఏమన్నాక నీ ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాను కనపరచు. మీరు సో పిల్లరా, ఎవరైతే ఆస్తిలో నుంచి పలుకులా దేవుడికి ఇస్తారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే యెహోవాను ఘనపరుస్తారని శుద్ధిగా. మన దేవుడి సేవకు మనం ఏదైనా ఇచ్చినప్పుడు ఆయన ఘనపరుస్తున్నామంటే మేము పాస్టర్ ఇస్తున్నాము, పాస్టర్ మా వాళ్ళనే బతుకున్నాడు, ఇక్కడ తలంపులు అసలు రావడం. మరి పాస్టర్ మీ కొరకు ఇన్ని రోజులు 8 సంవత్సరాలు వాక్యం చెప్పి మిమ్మల్ని ప్రభులో నడిపించారే, మరి దానికి ఏం లెక్క లేదా? మాట అంటున్నాను. ఎవరన్నా ఇది ఎవరికి ఆ డైలాగ్ అంటే, ఎవరైతే నాకు బాగా గుర్తుంది, ఒకరోజు మేము ఒక గ్రామంలో అక్కడ నేను పాస్టర్గా ఉన్నప్పుడు ఒక ఆయన వచ్చి నాతో మేము ఇచ్చే కానుకలు ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాడు. సో మేము ఇచ్చే కానుకలు నువ్వు ఏం చేస్తున్నావు అని నన్ను అడిగాడు అనమాట. అలాంటి వాళ్ళకి ఇలాంటి జవాబు అనమాట. ఏమని, మీరు ఇచ్చేది నాకు కాదు బాబు, ఎవరు చేస్తున్నారు? దేవుని సేవ. అందరం నడవాలి కదా, దేవుడి సేవ నడవాలి కదా. మేము కానీ ఉద్యోగానికి వెళ్ళిపోతాము, ఆమె ఏదో టీచర్గా పనిచేస్తుంది, నా కూతురు స్కూల్కి వెళ్తుంది, మేము కానీ సేవ చేయము. అప్పుడు ఎక్కడికి వెళ్తాం మనము? నా మాత్రం అందరు పాస్టర్లందరూ డిసైడ్ చేస్తున్నారు, మాకు సేవ వద్దు, ఏమవుతారా బాబు, ఎవరి మీద ఆధారపడలేదు, ఇచ్చే డబ్బొద్దు, ఇచ్చే కానుకలొద్దు, మేము ఉద్యోగం చేసుకుని మేము ఉండిపోతామని ఆ చర్చ్లో ఈ చర్చ్లో మొత్తం ప్రపంచంలో అందరూ పాస్టర్లు అందరూ ఉద్యోగాలు చేసుకుంటారు. ఎక్కడికి వెళ్తాం మనం అప్పుడు? మనకు వాక్యం చెప్పేవాళ్ళు ఎవరు? అందరూ 6 నెలలు పిల్లలు మనకు వాక్యం లేకపోతే భ్రష్టులం అయిపోతామంట, ఘోరమైన పాపంలో పడిపోతామంట. ఈ వాక్యం మనలో ప్రతి వారం, గురువారం, ఆదివారం ఆ వాక్యం విని మనం కంట్రోల్ చేసుకుందండి. లేకపోతే ఒక 6 నెలలు మనం మందిరానికి రాకుండా 6 నెలలు దేవుడి వాక్యానికి దూరం ఉంటే చూడండి, మన తలంపులు, మన మాటలు, మన క్రియలలో మనం భ్రష్టులం అయిపోతాం, ఘోరమైన పాపం చేస్తాం.
ప్రభులు ఇప్పుడు వాక్యం చెప్తుండగానే చాలా మంది ఎంతో ఘోరమైన పాపాలు చేసుకుంటారు. వాక్యమే లేదనుకోండి అప్పుడు పరిస్థితి ఏం కావాలా? సో కాబట్టి మనం ప్రియులరా మన రాబడి అంతట్లో మన ఇన్కంలో ప్రథమ ఫలము దేవునికి ఇవ్వాలగా మన ఆస్తిలో భాగం ఇచ్చి యెహోవాలో నెరపరచాలి కదా దేవుడా. అలా చేసినప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగల నుండి కొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. అంటే ఆహారం నింపదు ఉండదు, తాగడానికి నీళ్ళకు పొదు ఉండవు. ఇంకా నీకు దేవుడు ఎల్లప్పుడు సమృద్ధిని ఇస్తానే ఉంటాడు. ఆ ప్రథమ ఫలం అనేది మాత్రము మనకి కాదు. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను, మన సిస్టర్స్ మన భర్తలకు చెప్పాలా, బ్రదర్స్ మన భార్యలకు చెప్పాలా, మన పిల్లలు తల్లిదండ్రులు చెప్పాలా, అమ్మా డాడీ మనం సంపాదించిన దాంట్లో ప్రథమ ఫలము ఎవరికి సంబంధించింది? దేవునికి సంబంధించింది. ఇవ్వాలా మన భర్తకు, మన భార్యకు చెప్పాలా, మన పిల్లలకు చెప్పాలా, మన తల్లిదండ్రులకు చెప్పాలా, అది దేవునికి సంబంధించింది. దాన్ని ముట్టొద్దు, దాన్ని ఫస్ట్ దేవుని సేవ తీయాలా అన్నప్పుడు దేవుడు ఆ చెప్పిన వారికి ఇంకా ఆశీర్వదిస్తారు. సో నీకు సంపాదించిన ప్రతి దాంట్లో ప్రథమ ఫలము, నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము నువ్వు దేవునికి ఇవ్వాలి. అంతేకాకుండా నీ యొక్క ఆస్తిలో భాగం నుంచి యెహోవాను ఘనపరచాలి. అప్పుడు నీకు ధాన్యం సమృద్ధిగా ఉంటుంది, నీ కొట్లలో ధాన్యం ఉంటుంది, నీ గానుగలో ఏం పొందిపారుతుంది? ద్రాక్ష. అంటే ద్రాక్షరసము ధాన్యం అనేది ఈరోజు మనకు దేవుడు ఇచ్చే ఆశీర్వాదం. రైట్. సో ఇంకొక వాక్యం మనం తీసుకుంటాం. నెహెమ్యా గ్రంథం కీర్తనలకు ముందు యోబుకు ముందు నెహెమయా అని ఉంటారు చూడండి. 10:35 అనుకుంటాను. 10:35. Please turn your Bibles. Mr. Srilekha గారు ఈరోజు మా టాపిక్ ఏంటంటే రెండవ పండుగ ప్రథమ ఫలము, ఫస్ట్ ఫ్రూట్స్. దేవుడికి మన పొలంలో, అంటే ఆ రోజుల్లో ఇశ్రాయేలు దినాన్ని చెప్పింది, మీ పొలంలో పండిన పంట, మీ యొక్క తోటలో వచ్చిన పండ్లు, దాని తర్వాత మీ మేకల మందలో తొలిచులు పిల్లలు, సో మీ కుమారులను ప్రథమ ఫలముగా నా సేవకు ఇవ్వాలి అంటాడు. రైట్. నెహెమ్యా 10వ అధ్యాయం అందరం తీసుకున్నామండి. 35 నుంచి నేను చదువుతాను, అందరూ గమనించండి. ఐ విల్ రీడ్ ఫ్రమ్ 35 onwards. మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరములకు మేము తీసుకుని వచ్చినట్టుగా నిర్ణయించుకుంటుంది. ఇక్కడ నెహెమ్యా అంటున్నాడంటే మా యొక్క భూమి యొక్క పంట యొక్క ప్రథమ ఫలములను, మా ఆవులు, మా మేకలు, మా గొర్రెలు, మా మందలో వచ్చే ప్రథమ ఫలములను, మా వృక్షాలకు వచ్చే పండ్లను, ప్రథమ ఫలంలో మేము దేవుని సన్నిధికి తీసుకుని రావాలని మేము నిర్ణయించుకున్నాము, మేము ప్లాన్ చేసుకున్నాము. నిర్గమకాండంలో ఏవే కాండంలో దేవుడు చెప్పాడు, మీరు ఒక్కసారి యెరూషలేముకి వెళ్ళి సెటిల్ అయిన తర్వాత మీకు భూములు, మీకు ఆస్తులు వచ్చిన తర్వాత అప్పుడు తీసుకుంటారండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మీరు ఇక్కడికి వచ్చేసారండి, యెరూషలేముకి వచ్చారు, ఎవరి భూమి వాళ్ళకి వచ్చేసి, ఎవరి తోట వాళ్ళకి వచ్చేసి. ఇప్పుడు ఇలా ఏం చేస్తున్నట్టే ఈయన అంటాడు, మేము మళ్ళా చదువుతామండి. 10:35 వచ్చాము, నేను చదువుతాను. మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరము ప్రభు మందిరములకు మేము తీసుకుని వచ్చినట్టుగా నిర్ణయించుకుంటేవి. మా కుమారులలో జ్యేష్ఠపుత్రులు, మా పశువులలో తొలిచూలులను ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడినట్టు మా మందలలో తొలిచూలులను మన దేవుని మందిరములకు సేవ చేయు యాజకుల ఎందుకు మేము తీసుకుని వచ్చినట్లు నిర్ణయించుకుంటేవి. ఇదిగాక మా పిండిలో ప్రథమ ఫలము, ప్రతిష్టాపనలు, సకల విధమైన వృక్షముల ఫలములను, ద్రాక్షరసము, నూనె మొదలైన వాటిని
మా దేవుని మందిరపు గదులలోనికి యాజకుల ఎదుకు తెచ్చినట్లుగా మా భూమి పంటలో 10వ వంతు లేవి ఎదుకు తీసుకుని వచ్చినట్లుగా ప్రతి పట్టణంలో ఉన్న మా పంటలో 10వ వంతును ఆ లేవీలకు ఇచ్చినట్లుగా నిర్ణయించుకుంటుంది. 38 లేవిగా 10వ వంతు తీసుకుని రాగా ఆరోను సంతతి వాడైన యాజకుడు ఒకడును వారితో కూడా ఉండవలేదు. సో ప్రియులా ఇక్కడ నెహెమ్యా అంటాడండి, మాకున్న పొలంలో పండుతున్న పంటలో ఫలం, మా తోటలో పండిన ఫలంలో ఫలము, మా జ్యేష్ఠ కుమారులను, మా మేకల మందలను, మా గొర్రెల మందలను కదా అన్నిటినీ మేము ప్రభు సన్నిధికి తీసుకొని రావాలని మేము డిసైడ్ చేసుకున్నాం. ప్రతి ఒక్క దాంట్లో 10వ వంతు. మీకు ఎంతమంది తెలుసుకోలేదు కదా, ఇస్రాయేల్ జనాంగం ఈరోజు చిన్న దేశం, వాళ్ళ దేశం ఇంతే ఉంటుందండి మ్యాప్లో చూస్తే. వాళ్ళ జనసంఖ్య ఎంత తెలుసండి? 90 లక్షలే. ఇస్రాయల్ జనసంఖ్య, ఇజ్రాయెల్ పాపులేషన్ 90 lakhs, 40 కంటే తక్కువే. మన యూపీ, ఉత్తరప్రదేశ్ జనసంఖ్య ఎంత తెలుసండి? 25 కోట్లు. అంటే యూపీ వచ్చి ఇజ్రాయెల్ దేశం 25 దేశాలు ఏంటంటే. మన భారతదేశం యొక్క జనసంఖ్య ఎంత? 130 కోట్లు, ఇప్పుడు 140 కోట్లు. ఇజ్రాయెల్ దేశము 1 కోటికి తక్కువే. కానీ ఇజ్రాయెల్ దేశంలో నమ్మకాలు కదా, వాళ్ళ దేవుడు ఎంత ఆశీర్వదించాలంటే వాళ్ళ ఫ్రూట్స్ ఒక దానిమ్మ పండు ఇంత పెద్ద ఉంటుందండి, దాని రసము వాళ్ళు పిండితే ఒక పెద్ద గ్లాస్ కింద. మన నార్మల్ ఫ్రూట్స్ ఉంటే వాళ్ళ ఫ్రూట్స్ ఇంత ద్రాక్ష, ఒక ద్రాక్ష ఇంత పెద్ద ఉంటాడు. వాళ్ళ టమాటాలు చూడాలి ఇంత పెద్ద 2 కిలో అయితే. ఇలా దేవుడు వాళ్ళకి ఎంత బ్లెస్ చేశాడు తెలుసండి. వాళ్ళు సముద్రంలో నీళ్లను రీసాల్ట్ అంటే ఆ ఉప్పంత తీసి నీళ్లను తయారు చేస్తారు. ఆఫ్రికా దేశం అందరికీ వీళ్ళే పంపుతారంటే మీకు మైక్రోసాఫ్ట్ చిప్స్ అంతా వాళ్ళు తయారు చేశారు. దేవుడు ప్రపంచంలో ఏరోప్లేన్ కనుక్కున్న వారు, విమానాలు కనుక్కున్న వారు, హెలికాప్టర్లు కనుక్కున్న వారు, ఈ వాచ్, టైం ఇవంతా యూదులే, ఇస్రాయల్ జనాంగమే. ఎందుకు చెప్తున్నారు కదా, వాళ్ళు దేవుడికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉంటారంట. మనం అలాగే దేవుడి సేవకు మనం నమ్మకం ఇస్తున్నప్పుడు ఒక స్టేజ్ లో మన పిల్లలు చూడండి ఎంత మంచి స్టేజ్కి వస్తారు. చూసావా లేదా మనం? అది దేనికి మందిరాలనుకున్న మన పిల్లలు మన దేవుడి సేవకు నమ్మకంగా ఏమి అంటాడు, మేము నిర్ణయించుకున్నాం మా పొలంలో అన్నింటినీ మొదట ప్రథఫలం తెస్తాము, మా యొక్క చెట్ల పండ్లను ప్రథఫలం తెస్తాము, మా గొర్రెలు, మా మేకలు, మా కుమారులను and we have decided to bring everything to the house of the Lord. 10% తెచ్చిస్తాము. సో దేవుడు పాత్ర కాలంలో సంవత్సరానికి ఒక్కసారి ప్రథమ ఫలంలో పండుగ మీరు ఆచరించండి. ఆ పర్టికులర్ డేట్, ఆ పర్టికులర్ నెల, ఆ పర్టికులర్ దినమందు మీ పొలంలో ఏమేమి పండి ఉంటాయో అనుకుంటే దశంభాగం తీసుకురండి. 10% ప్రథమ ఫలం తీసుకురండి. నేను చెప్పాను కదా, ఒక ఫ్యామిలీ మా దగ్గర జెరో వాళ్ళ ఫ్యామిలీ, అక్కడ వాళ్ళు పరిగణ ఇంటి పక్కన ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళు ఒకరోజు వాళ్ళ అబ్బాయి వచ్చి చిన్న పప్పాయి ఇచ్చాడు. అంకుల్ మా చెట్టు ఫస్ట్ వచ్చిన పండు అంకుల్, తర్వాత పూసైన తోట ఇది గోంగూర తెచ్చిచ్చాడు. మా మమ్మీ గోంగూర వేసింది అంకుల్, పురుగులు వచ్చింది, ఫస్ట్ మీకు ఇవాళ పాస్టర్లకి ఎలా దేవుడు సేవకులని ఏదో గోంగూర తెచ్చారు. ఇదంతా ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం దేవుడి సేవకులకు ఇచ్చినప్పుడు, ఆయన దేవుడి సేవకు ఇచ్చినప్పుడు మనం దేవుడి సమృద్ధిని, అభివృద్ధిని చూపిస్తాం. మనం మర్చిపోకూడదు. మనం దేవుడు ఇచ్చిన దాంట్లో ప్రథమ ఫలము, దశమ భాగం ఇక్కడ దాని అర్థమంతా అదే కదా సునీత గారు, దాని అర్థమంతా అదే. నేను ఇస్తున్నానా అని మనం పరీక్షించుకోవాలి. మీరు ఇస్తున్నారని వేరొకరు అడగకూడదు కదమ్మా.
నేను ఇస్తున్నానా అని మనల్ని మనం పరీక్షించుకొని, దేవుడికి ఇస్తున్నామా అని మనం పరీక్షించుకొని దేవుడి దగ్గర పాపాలు ఒప్పుకోవాలని, వేరే మీరు ఇస్తున్నారా అని కౌంటర్ వేసి ఒకే వాళ్ళని తప్పించుకోకూడదు. దేవుడు గుడ్డోడా కదా పిల్లలు? దేవుడు గుడ్డోడా? చూడడా? వినడా? నీ పని ఏంటి నువ్వు చేసుకోవాలి, వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటారు కదా పిల్లలు. సో అలా ఇక్కడ వీళ్ళు నిర్ణయించుకున్నాడంట, మేము ఇస్తాము, మేము దేవుడి సన్నిధి తెస్తాము. ఇప్పుడు ఇర్మియా గ్రంథం తీసుకుంటాం. ఇర్మియా గ్రంథము దేవుడు మనకు ఆయన వాక్యం ద్వారా ఎన్నో సత్యాలు నేర్పిస్తున్నప్పుడు మనం దానికి లోబడితే మనం దానిలో మనకి బుక్ ఆఫ్ జెరమాయా 2:3 బుక్ ఆఫ్ జెరమాయా 2:3 రెండో అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. నేను ఎందుకు నేను చదువుతున్నానంటే, నేను చదివినప్పుడు మైక్ అందరూ గట్టిగా వినపడుతుంది, అందుకని నేను చదువుతున్నాను. 2వ అధ్యాయంలో 3వ వచనం చదువుతున్నానండి. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠ జనములుగా ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను అతని చదువుతానండి. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠ జనమును ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను అతని లయపరచు వారందరూ శిక్షకు పాత్రులైన వారికి కీడు సంభవించును, ఇదే యెహోవా వాక్కు. ఇంకొక మాట చెప్తాదంటే, ఇశ్రాయేలు జనాంగము దేవునికి మొదటి ప్రథమ ఫలముగా దేవుడు ఏర్పరచుకున్నాడు. ప్రపంచం అంతట్లో దేవుడు ప్రథమ ఫలముగా ఏ జనాన్ని ఎన్నుకున్నాడు? ఇజ్రాయెల్. మన ఇండియన్స్ ఎందుకు ఎన్నుకోలేదు? పాకిస్తాన్ వాళ్ళు ఎన్నుకోలేదు? దుబాయ్ వాళ్ళు ఎందుకు ఎన్నుకోలేదు? అమెరికా వాళ్ళు ఎందుకు ఎన్నుకోలేదు? ఎందుకంటే అబ్రహాము, ఇసాకు, యాకోబు మన దేవుడి మాటకు లోబడ్డారు. అబ్రహాం మీకు వదిలి, మీ దేశం వదిలి నేను చూపించే దేశం వెళ్ళమంటే ఓకే ప్రభువా అని చెప్పాడు. దేవుడు చెప్పిన మాట విన్నాడు. నేను ఎందుకు వెళ్ళాలా, నాకేం లాభము అని అడగలేదు కదా. నుంచి ఎవరైతే దేవుడికి తక్షణమే లోపడతారో దేవుడు వారిని ఉన్నతమైన జనాంగంగా చేస్తాడు. మనం దేవుడిని ప్రశ్నించామనుకోండి, డైరెక్ట్ గా మనం దేవుడిని ప్రశ్నించలేము. మన సేవకుని డైరెక్ట్ గా ప్రశ్నించామనుకోని కౌంటర్ వేసినామనుకోండి, అది మనం ఎవరికి వేసినట్టంట? దేవుడికి వేసినట్టే. ఒక స్థలం అంటారు, ఈ 10 సార్లు మీరు నన్ను శోధించారు అంటాడు ప్రభు. ఎక్కడ శోధించారు ప్రజలు? దేవుడిని ఎప్పుడు శోధించారు? వీళ్ళంతా శోధించేదిలో మోషే. కానీ దేవుడు ఏం తీసుకుంటున్నాడు? నన్ను శోధించడం డైరెక్ట్ కంప్లైంట్ తీసుకుంది కదా. సో దేవుడి సేవకులకు విరుద్ధంగా, ఆయన జనరలైజింగ్ అండి, నాకు విరుద్ధమే మాట్లాడటం అని కాదు. మనం ప్రపంచంలో ఏ దేవుడి సేవకులైనా ఏ దేవుడి యొక్క పరిచారులకు విరుద్ధంగా మాట్లాడకూడదు. వాళ్ళు లేఖనాలలో ఉన్నాయి చెప్పినప్పుడు మనం వినాలి కదా పిల్లలు. విన్నప్పుడు అది మనకు దీవెనకరము, ఆశీర్వాదకరంగా. సో ఇక్కడ వాళ్ళు ఏమనిందంటే, రాబడిలో ప్రథమ ఫలము ఆయన అతని లయపరిచిన వారందరూ శిక్షకు పాత్రులైనారట. అంటే ఆ యొక్క దేవుడి సేవకు ప్రథమ ఫలములు ఇవ్వని వాళ్ళంతా దేనికి పాత్రులయ్యారట? శిక్షకు పాత్రులయ్యారు. శిక్షకు పాత్రులంటే దేవుడు కంప్లైంట్ కాదు. ఫ్యామిలీలో గొడవలు, మిస్అండర్స్టాండింగ్, సిక్నెస్, వీక్నెస్, గొడవలు, సమాధానం ఉండదు. ఎప్పుడు సిక్కు, ఎప్పుడు బెడ్, ఎప్పుడు హాస్పిటల్, ఎప్పుడు టెస్టులు, హ్యాపీ ఉండరు. షాప్ అంటే అర్థం ఏంటి? నెమ్మది ఉండదు. ఎప్పుడు తిట్టుకోవడమే, ఎప్పుడు సాధించుకోవడమే, ప్రేమ కూర్చొని మాట్లాడేటట్టు, ఎప్పుడు చూసినా వ్యాధి, రోగము, ఎప్పుడు చూసినా హాస్పిటల్స్. ప్రథమ ఫలం అనేది దేవునికి సంబంధించింది. సో సంవత్సరానికి ఒకసారి మీరు ప్రథమ ఫలం తీసుకుని రండి. దాన్నే ఇప్పుడు మనం
హార్వెస్ట్ ఫెస్టివల్ అంటారు. కోత పండగ. ఆ రోజుల్లో దేవుడు యెహోవా దేవుడు వాళ్ళకి చెప్పింది ఏంటంటే మీకు ఏమేమి ఉంటుందో దాని అన్నింటిలో ప్రథమ ఫలము తీసుకుంటండి. ఒట్టి పొలంలో మాత్రమే కాదు, ఒట్టి చెట్లకు పండింది కదా, ఇవరు గొర్రెలు, మేకలు, కోళ్ళు, ఆవులు ప్రతి ఒక్కటి మనం తీసుకురావాలంట. ఆ రోజుల్లో పిల్లల ఈ ఫస్ట్ ఫ్రూట్ పండుగకు మందిరంలో మొత్తం మెటీరియల్స్ ఉంటాయంట. ఫలాలు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆవులు, మేకలు. వాళ్ళు తెచ్చి దేవుడికి ఇచ్చేవారు అంతే. ఆడ తెచ్చి కాంపౌండ్ లో అమ్మి వ్యాపారం చేసి కదా. ఇప్పుడు మన న్యూ టెస్టిమెంట్ లో ఇప్పుడు మనం ఉన్న ఈ కాలంలో ఏం చేస్తున్నారు? హార్వెస్ట్ ఫెస్టివల్ చేస్తారు. చేసి ఏం చేస్తారు వీళ్ళు? చర్చ్ కాంపౌండ్ లో బిర్యానీ అమ్ముతారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టాల్ కదా, ఓకే, బిర్యానీ అమ్ముతారు. ఒకళ్ళు జొర్రలుంటే చికెన్ కర్రీ అంటారు, ఒకళ్ళు గారెలు అంటారు. వాళ్ళకి పడ్డది 10 రూపాయలే, వాళ్ళు 100 రూపాయలు కలుగుతారు. అమ్మి ఆ డబ్బులు తెచ్చి దేవుడికి కానుకిస్తారు. దేవుడికి అలాంటి కానుక ఇష్టమన్నా కలిసి దగ్గర ఇష్టమా? నువ్వు ఇచ్చేది డైరెక్ట్ పోయి లోపలే మన పేరుగా రాయకుండా మనం కానుక ఇచ్చేటప్పుడు, అందుకే కానుక ఇచ్చేటప్పుడు అందరూ ఇలా చేయి మూసుకొని ఇస్తారంటే ఎవరు చూడకూడదు. మనం ఇచ్చేది ఎవరికి తెలవదు కదా. ఇచ్చి మనం కవర్ చేస్తే మన పేరు రాయకూడదు, ఖాళీ ఉండాలి ఎంపీ. అది తీసుకోండి, ఓహో ఎవరో ఇచ్చిన అనుకోవాలి, ఓహో వీళ్ళు ఇచ్చారా అనుకో. వీళ్ళు ఇచ్చారా అని అనుకున్నాం అనుకోండి, మనకు రావాల్సిన బ్లెస్సింగ్స్ రావు. కొన్ని చర్చ్లలో అమ్మగారు ఏం చేస్తారంటే ఈరోజు మన చర్చ్ కి ఒక సిస్టర్ గారు 5,000 రూపాయలు ఇచ్చారు అని మైక్ అనౌన్స్ చేస్తారు. ఆ తక్కిన ఇంటోళ్ళంతా వాళ్ళకంటే వాత పెట్టట్టు అంటారు. వాత పెట్టట్టే వాడించితే నేను చెప్పిపోతే బాగుంటుందని చెప్పేసి కదా, వీళ్ళు రెచ్చగొట్టడానికి వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అది మనం చేయొచ్చా? యేసుప్రభు కుడి చేయిస్తే ఎడమ చేయికి తెలవకూడదు. మీ పూర ఊదకూడదు. మేము అందించినాము, ఇచ్చినాము మందిరానికి, చర్చిలో మేమే 4 ఫ్యాన్లు ఇచ్చినాము, చర్చి బైక్ మేమే ఇచ్చింది, ఈ స్టాండ్ మాదే. ప్రథమ ఫలం అనేది దేవుడికి సంబంధించింది. అది మనం దేవుడికి తెచ్చి ఇవ్వాలి. వ్యాపారం చేసి దాన్ని మళ్ళీ డబల్ చేసి 10 రూపాయల బిర్యానీని 100 రూపాయలకు అమ్మేసి ఆ 100 రూపాయలు మన దేవుడి సేవకి ఇచ్చి మన దేవుడు డబ్బు లేకపోతే మెటీరియల్ ఆశించి దేవుడు. సో కాబట్టి ప్రథమ ఫలము అంటే ఇప్పుడు కదా ఆ రోజులలో వాళ్ళ పొలంలలో, వాళ్ళ యొక్క మందలలో, వాళ్ళ యొక్క చెట్లకు, వాళ్ళ యొక్క తోటలో పండిన ప్రతి ఒక్కటి తెచ్చి వాళ్ళు దేవునికి ఇచ్చేవారు. కాబట్టి ఇది మాత్రం లేదు, వాళ్ళ కుమారులను కానీ ప్రథమ ఫలంగా ఇచ్చేవారు. ఈ రోజు ప్రథమ ఫలము మీ కుమారులను దాంట్లో ఏమవుతుంది? మా సన్ని, ముఖేష్, రిచి ఇదంతా ఎక్కడ ఉంటున్నారు? దేవుడి సేవ పాస్టర్లు ఏమన్నారు? ఆడపిల్లలు కాదు, ఒకటి మగపిల్లలే. నేను ఫస్ట్ కాదు మా ఇంట్లో, నేను 4వ వరకు ఇంట్లో. సో అలా ఫస్ట్ కుమారులంతా ఇలా రాహులు, ఏమా ఉదయ్ పాస్టర్లు అయ్యేవారు, సేవకి వెళ్ళిపోయారు. మనకు సంతోషం కదా. ఒక బ్రదర్ వాక్యం చెప్తున్నాడు, శ్రీల 5 మంది పిల్లలు ఉంటారంట, 5 మంది పెద్దోళ్ళు డాక్టర్ చేస్తారంట, 2వ వాడిని సైంటిస్ట్ చేస్తారంట, 3వ వాడిని ఇంజనీర్ చేస్తారంట, 4వ వాడిని మంచి ఏదో ఒక బిజినెస్ లో పెడతారంట, 5వ వాడో 6వ వాడో సరిగ్గా తెలివి ఉండదంట, 10 సార్లు ఫెయిల్ అయిపోయారంట, వారిని పాస్టర్ పంపుతారు. అంటే పనిచేసినన్ని వాళ్ళు వాళ్ళ గురించి పెట్టుకొని పనికి నీకు తెలియలేదు, వీడికి పెద్ద చదువు రాదు, వీడు 10 సార్లు ఫెయిల్ అయినా బాబు, వీడికి చెడు అలవాట్లు చాలా ఉన్నాయి, అరే పోరా నువ్వు సేవ చేయబోవాలి జీవాలని. సో దేవుడికి డిఫెక్ట్ పీస్ ఇస్తారంటే ఆయన దేవుడు దాన్ని కానీ పర్ఫెక్ట్ చేసే దేవుడు లేదు కదా. కానీ మన తల్లిదండ్రులు మా మైండ్ అక్కడ బయటపడ్డట్టు కదా. మళ్ళీ ఉంటాడండి, గుడ్డిదాన్ని కుంటిదాన్ని మీరు మీ గవర్నమెంట్ చూడండి, వాళ్ళు మీరు తీసుకుంటారా? మీరైతే నా మందిరంలో తెస్తారా? అప్పుడప్పుడు మన కాంత డబ్బులలో చిన్న నోట్లు ఉంటాయి కదా, అంటే మనము దాన్ని తెచ్చి మనం దేవుడు సేవించాలని మంచిగా.
నేను ఎప్పుడన్నా ఒక నోట్ తిరిగిందంటే దాన్ని చెప్పేసి చెత్తలో పడేస్తాను. అది ఎవరి దగ్గర మోసం చేసి వాళ్ళకి అమ్మేసి వాళ్ళని మోసం చేస్తే అది మోసం కాదా? సరే మనం ఎవడో మోసం చేసిండు, ఒకటి జరిగించిండు, సో మనం దాన్ని మోసం చేసి అనుకుంటావా? మోసపోవడం పాపం కాదు, మోసము చేయడం పాపం. ఈ నెక్స్ట్ టైం ఇక్కడ 10 రూపాయలు 100 రూపాయల నోట్లు 500 నోట్లు చిరిగింది అనుకోండి, నా వాళ్ళు చిప్పొద్దులేండి, అక్కడ ఒక షాప్ ఉంది కదా, వాళ్ళకి ఇస్తే ఏదో 450 రూపాయలు ఇచ్చి ఆయన గవర్నమెంట్ బ్యాంక్ ఇస్తాడు. సో నేను ఒక 5 రూపాయలు 10 రూపాయలు 20 రూపీస్ ఉంటే నేను చింపేస్తాను, ఎందుకంటే మళ్ళీ దాన్ని ఆ 10 రూపాయలు కంట్రోల్ పెంచుతాను. ఇక్కడ పాయింట్ ఏంటంటే కదా, మనం గుడ్డిది కుంటిది లేని కలది మనం దేవుడికి ఇస్తామా? మనం దేవుడికి ఇచ్చినట్టు ఎలా ఉంటారంట? పర్ఫెక్ట్, పరిపూర్ణంగా. ఇంకొక వాక్యం తీసుకున్నాం కదా, యెహెజ్కేలు గ్రంథము, యెషయా ఇర్మియా తర్వాత ఉంటుందండి. యెహెజ్కేలు గ్రంథం 44. ప్రథమ ఫలము అనే టాపిక్ మీద మనం ధ్యానిస్తున్నాం. ఇప్పుడు ప్రభువైన యెహోవా ఇశ్రాయేలు చెప్పిన మాట ఏంటంటే, నీ ప్రథమ ఫలము నాది, నా మందిరాన్ని తీసుకురండి. మీరు సంపాదించిన దాంట్లో, మీకు పండిన దాంట్లో, పొలం ఉన్నా, మీరు ఉద్యోగం చేసుకున్నా, మీరు రాబడేంతట్లో మీరు ప్రథమ ఫలంలో నాది, మీరు అది వాడుకోవద్దు, అది నాకు సంబంధించింది అనే విషయాన్ని మనం ధ్యానిస్తున్నాం. 44వ అధ్యాయము 30వ వచనం. మీ ప్రతిష్టాపనన్నిటిలోనూ తొలుసులు వాటిలన్నిటిలోనూ మొదటివి, ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివి యాజకుల వదులు. మీ కుటుంబములకు ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దలు యాజకులకు ఇవ్వలేదు. పక్షులలోనూ పశువులలోనూ తనకు తాను చచ్చిన దానిని గాని చీల్చబడిన దాన్ని యాజకులు భుజింపకూడదు. ఇక్కడ చెప్తాడు, నేను చెప్పిన చీల్చబడ్డది, దేనిది, కుంటిది పుట్టిది ఇలాంటిది చేయకూడదు. కుళ్ళిపోయిన కూరగాయలు, ఆల్మోస్ట్ కుళ్ళిపోయిన మామిడికాయ ఇట్లాంటి తీసుకురావడం దేవుడి సన్నిధికి. అదే కదా ఇక్కడ అర్థం కదా. 31 మళ్ళా చదువుతాం చూడండి. మీ ప్రతిష్టాపనలన్నిటిలోనూ తొలిచులు వాటన్నిటిలోనూ మొదటివి, ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివి యాజకులలోను. మీ కుటుంబంలో ఆశీర్వాదం కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకి ఇవ్వలేను. ఇప్పుడు అది ఇచ్చిన తర్వాత పక్షులలోను పశువులలోను తనకు తాను చచ్చిన దానిని గాని చీల్చబడిన దానిని గాని యాజకులు అంటే మీరు అక్కడ దేవత ఫస్ట్ చీల్చబడ్డది, తనకు తానే రోగం వచ్చి చనిపోయిన దాన్ని తీసుకురావద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మందిరంలోకి రాకూడదు. ఒకవేళ వచ్చినా కానీ యాజకులు దాన్ని చూసి ఈవెన్ పిండి తీసుకే ముద్దని మీరు ఫస్ట్ దేవుడు సేవ ఇవ్వాలి. సేమ్ థింగ్ కూడా ఈ వాక్యాలన్నింటిలో బ్రాహ్మిన్స్ ఇవన్నీ దేవుడి వాక్యం నుంచే చాలా తీసుకొని ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తాము. వచ్చే వారము ప్రథమ ఫలం న్యూ టెస్టిమెంట్ లో ఎక్కడ ఉంది? టైం ఇప్పుడు లేదు కాబట్టి ఐ విల్ నాట్ టేక్ మచ్. వచ్చే వారం చెప్తాను. ప్రథమ ఫలం అనేది న్యూ టెస్టిమెంట్ ఎక్కడ వర్తిస్తుంది. సో ఇలా ఈ 7 పండుగలు దేవుడు ఇశ్రాయేలు జనాంగానికి చెప్పిన 7 పండుగలు న్యూ టెస్టిమెంట్ లో ఎక్కడో ఒక దగ్గర రిలేటెడ్ అయ్యి. పస్కా పండుగ అంటే ఏం గుర్తు చేసుకోవాలి మనం? యేసు ప్రభు శిలువ మరణం. మరి ఇప్పుడు ఈ ఫస్ట్ ఫ్రూట్ ప్రథమ ఫలముల పండుగ అంటే మనం ఏం నేర్చుకుంటామంటే వచ్చేవారు. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ లో ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే బిఫోర్ యూ ప్రే, సారీ ఏమైనా డౌట్ ఉంటే మీరు నన్ను అడగవచ్చు. నేను చెప్పిన ఈ పాయింట్స్ లో ఈ టాపిక్ కాకుండా వేరే టాపిక్ కాదు.
Everybody clear? We pray. ఆలోచన ప్రార్థన ప్రియుల 2 నిమిషాలు మనం విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాము. ఇశ్రాయేల్ జనాంగంలో ఇవి చాలా ఇంపార్టెంట్ పండుగలండి. 7 పండుగలు. ఒకటి పస్కా పండుగ, ఇప్పుడు మనం చదువుకున్నది ప్రథమ ఫలముల పండుగ. మీరు సంపాదించిన రాబడిలో, మీ పొలంలో పండిన పంటలో, మీ మేకలు, మీ ఆవులలో పుట్టిన తొలిసూరి పిల్లలు, పక్షులు, పశువులు, ఏది మీరు ఏది సంపాదించినా, ఏది మీ దగ్గర మీరు పెంచుకుంటున్నా దాని ప్రథమ ఫలమును నాకు తెచ్చియాలా, యాజకులకు ఇయ్యాలా, అందరం మీరు తీసుకురావాలి. అది మీరు తినకూడదు, అది మీరు తీసుకోకూడదు. అది దేవుడికి సంబంధించింది. దేవుడు తింటాడని కాదు, కానీ కదా మనం ఇచ్చేది నేర్చుకోవాలని దేవుడు మనకు ఆ వాక్యాన్ని పెట్టాడు. ప్రతి ఒక్కరు ఇవ్వాలి, ఎప్పుడు తీసుకోకూడదు. పుచ్చుకున్న కంటే ఇచ్చుకున్న ధన్యత అని యేసుప్రభువు చెప్పిన మాటను గుర్తు చేసుకోవాలి. ఇచ్చేవారి కంటే పుచ్చుకునే వారి కంటే మనం ఇచ్చేవారిగా ఉంటే మనకు దీవెనట్టే. ఇప్పుడు మనం చదువుకున్నాం, మీ కుటుంబంలో ఆశీర్వదింపబడాలంటే ప్రథమ ఫలం నాకు మన దీవెన తీసుకురండి. నా మందిరంలో ఆహారం ఉంటున్నట్లు మీ 10వ వంతులు నా మందిరాన్ని తీసుకురండి. ఈ జనులు దొంగలు, నా ఇంట్లో దొంగలిస్తున్నారు, వచ్చే ఇన్కమ్ అంతా వీరే వాడుకుంటున్నారు. దాంట్లో ప్రథమ ఫలము, దాంట్లో 10వ వంతు తెచ్చి నాకు ఇవ్వట్లేదు అని దేవుడు ఇశ్రాయేల్ జనాంగానికి దొంగలు అంటున్నారు. ప్రియుగా 90% నువ్వు తీసుకో, కానీ 10వ భాగం నా కొరకు తీసుకురా. ప్రభు చెప్తున్న మాట ఇది. మనమందరం నమ్మకంగా మనకు రాబడిలో, మనకు వచ్చిన ఇన్కంలో మన నమ్మకంగా దేవుడు స్థితి వల్ల మన కుటుంబంలో మన పిల్లలు ఒక స్టేజ్లో చూడండి, మన పిల్లలు మంచి స్టేజ్కి ఎదుగుతారు. తల్లిదండ్రులుగా మనం పెద్దగా మేము వర్ధిల్లకపోవచ్చని మన పిల్లలు ఉన్నతమైన స్థాయి, రేపు వాళ్ళ ద్వారా ఇన్కమ్ రాబడిని దేవుడు జనరేట్ చేస్తాడు. పరిశుద్ధుడా, ఇంతవరకు మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. థ్యాంక్స్ ప్రభువా. ఇవన్నీ మీ వాక్యంలోనే, బైబిల్లో ఉన్నవే, మీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నవే. ఇశ్రాయేల్ జనాంగానికి మీరు ఇచ్చిన 7 పండుగలలో ఇది 2వ పండుగ. సంవత్సరానికి ఒకసారి మీ భూమిలో, మీ మందలో, మీ తోటలో వచ్చిన ప్రథమ ఫలం నా మందిరానికి తీసుకురండి, నా యాజకుల దగ్గరికి తీసుకురండి. వాళ్ళు దాన్ని నాకు సమర్పిస్తారు. అది మీది కాదు. మీకు దాంట్లోనే నాకు ఒక లెసన్ మీరు నేర్పించారు ప్రభుత్వం. మాకు ఇది ఇచ్చారు, కానీ ఆ ప్రథమ ఫలం మీదే ప్రభుత్వం. మా కుమారులు కావచ్చు, మా గొర్రె మేకల మందలు కావచ్చు, మా పశువులు కావచ్చు, మా పక్షులు కావచ్చు, మా తోటలో వచ్చే ఆ పంట కావచ్చు, మా తోటలో వచ్చే ప్రభావం ఆ పళ్ళు కావచ్చు, అవి ఏమైనా కానీ ప్రభావం అవి మావు కావు. ప్రథమ ఫలం నీది ప్రభావం. సో మేము ఇప్పుడే చదువుకున్నాం, మీరు రాబడేంతట్లో మీ ప్రథమ ఫలమును నీ ఆస్తిలో బాగురించి యెహోవాను ధనపరచుడి అని విన్నాము. అప్పుడు నీ పంటలలో ధాన్యము సమృద్ధిగా, ద్రాక్షరసము సమృద్ధిగా కోటి పారుతుందని విన్నాము. నేమి అంటాడు, మేము నిర్ణయించుకున్నాము దేవుని సన్నిధికి ప్రథమ ఫలం తీసుకురావాలని. మా కుమారులను తెస్తాం ప్రథమ ఫలంగా. ఇన్ని లెసన్స్ అని ఆయన, ఇన్ని పాఠాలు మీరు మాకు నేర్పించారు. కాబట్టి మా జీవితంలో మేము బ్రతికిన రోజులు మేము సంపాదించిన దాంట్లో, మా భూమిలో, మా పొలంలో వచ్చిన దాంట్లో ప్రథమ ఫలం 10వ భాగం తెచ్చి నీ మందరికి ఇవ్వాలని మాకు పాత నిబంధన నుంచే మీరు నేర్పిస్తున్నారు. మేము అవి మర్చిపోకుండా ఎల్లప్పుడూ దాన్ని చేయడం మాకు సాయం చేయండి. ఇదిగో నిత్యమైన మేము 20 సంవత్సరాల నుంచి అలవాటు ప్రాంతంలో
కొంతమంది వస్తున్నారు, కొంతమంది వెళ్ళిపోతున్నారు, కానీ ఉన్నవారు స్థిరంగా ఉన్నారు ప్రభావ. కనీసం మేము కొద్దిమంది అయినా ఈ రాజ్యంలో ప్రవేశించడానికి ఈ భూమి మీద మేము ఏమేమి చేయాలని చేసి ఏమేమి చేయకూడదని మానుకుంటున్నాం. రేపు ఆయన మేము నీ దగ్గరకు వచ్చినప్పుడు మేము ఈ లోకంలో మా యాత్ర ముగించుకున్న తర్వాత నీ దగ్గర నిలబడ్డప్పుడు బలా నమ్మకమైన దాసుడా అనిపించుకోవాలి. సాక్షి మమ్మల్ని మేము మోసం చేసుకోకూడదు ప్రభు. ఇదిగో వచ్చిన బిడ్డలందరినీ దీవించి మొదటిసారి మా మధ్యకు ఉమా గారు మా మధ్యకు వచ్చారు. ఆమె కనిపించిన 3 పిల్లలు, షీల, ఆమె భర్త, ఆమె పిల్లలు బట్టి మీకు వందనాలు చూసి వాళ్ళ 2వ కూతురు ప్రీతి, ఆమె భర్తను ఆమె కుమారుని బట్టి జ్ఞాపకం చేసి వాళ్ళ కుమారుడు రాజేష్ ఆయన జ్ఞాపకం చేసుకుని ఈ తల్లిని జ్ఞాపకం చేసుకున్నాను. ఆమె కట్టుబడుకుంటున్న 3 పిల్లలు, వారి కుటుంబాలు, వారి పిల్లలు అందరు సుఖ సంతోషములతో ఆరోగ్య ఆయుష్లతో ఉండి వీడియోలో పాల్గొంటుందో ఉండేటప్పుడు సాయం ఆత్మీయంగా బలపరచాలి. మా మధ్య సిస్టర్ శ్రీలేఖ గారిని బట్టి మీకు వందనాలు. ఆమెను, ఆమె భర్తను, ఆమె 2 పిల్లలను దీవించండి. ఒక తల్లిగా, ఒక భార్యగా ఎంతో చక్కగా పిల్లలను నేను మీ మార్పులను పెంచుతూ కష్టపడుతూ షీఈస్ డూయింగ్ ది బెస్ట్ ఫర్ అవర్ చిల్డ్రన్. దట్స్ మై సిస్టర్. గివ్ హర్ గుడ్ హెల్త్, లాంగ్ లైఫ్, రిచ్ చక్కగా చదువుకుని వాళ్ళు స్థిరపడాలి ప్రభు. మంచి లైఫ్ సెటిల్ కావాలి. ఈ వాక్యానికి లోబడితే నువ్వు ఆటోమేటిక్గా ప్లాన్ చేస్తావు ప్రభు. లోపల ఎప్పుడు మాట్లాడి పరిమళ, దేవదాను, ముఖేష్, మేఘన ఈ కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాను. వారిని కానీ మీరు దీవించండి. వాళ్ళు కానీ చక్కగా లైఫ్లో సెటిల్ అయ్యి నేను కనపరుచుకుంటాను. బట్టి మీరన్నా మీ వాక్యమన్నా మీ సన్నిధిని ఎంతో ప్రేమించే కుటుంబం కాబట్టి ఎల్లప్పుడూ మీ సన్నిధి వాళ్ళు పెట్టుకున్నారు. మా మధ్యకి నడిపించిన సునీత సిస్టర్ గారిని బట్టి మీకు వందనాలు. ఆమె దాన్ని గురించిన చక్కటి భర్త, 3 పిల్లలు బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మన మెండుగా దీవించండి. ఎంతో నమ్మకంగా ఇన్ని సంవత్సరాలు మీరు వెంబడిస్తున్నారు. ఆమెను బట్టి ఆమె భర్తను, ఆమె 3 పిల్లలు దీవించి వాళ్ళందరూ మీ సన్నిధిలో ఎల్లప్పుడూ నడవడం నిమిత్తం వారి ఆత్మీయతను తెరవండి. 3 పిల్లలు చక్కగా చదువుకొని స్థిరపడాలని మీ వాక్యంలో స్థిరపడాలి. వాళ్ళ భర్తగా దీవించండి. శాంతి సమాధానం మర్యాదను బట్టి మీకు వందనాలు. ఆమె అనుగ్రహించిన కుమారుడు ఉదయం బట్టి, ఆయన భార్యను, ఆయన కూతురు బట్టి స్తోత్రాలు. దీవించి ఆమె కూతుర్ని, ఆమె అల్లుడిని బట్టి మీకు వందనాలు చేస్తున్న వారిని దీవించి వాళ్ళు సంపూర్ణంగా విశ్వాసంలో వచ్చి నేను వెంబడిస్తూ వారికి సాయం చేయండి. థ్యాంక్ యూ ప్రభా. మా మధ్య వచ్చిన ఈవెన్ ఆయన ప్రభా ధీరజ్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ధీరజ్ని కానీ మీరు ఆశీర్వదించి ఆత్మీయంగా బలపరచండి. అంతవరకు ఆయనగా నేను నమ్ముకుంటున్నాను. దయచేసి ప్రభా మీరిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు ఆయన మంచి ఆరోగ్యం ఇచ్చారు. ఆమె మీ కుటుంబం నింపండి ప్రభా. కాబట్టి నెలలు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించండి. భార్య భర్తలను దీవించి ఉచితమైన జ్ఞాపకం చేసుకుని చక్కటి సంతానాన్ని దయచేయండి. మీకు అసాధ్యమైన ఏది లేదు ప్రభు. ఎన్నో సంవత్సరాల నుంచి పిల్లల గురించి తను ప్రార్థిస్తుంది ప్రభు. ఆమె గర్భఫలాన్ని మీరే ఇవ్వండి ప్రభు. ఎంతో మందికి ఇచ్చారు ప్రభు. ఎన్నో సంవత్సరాలు పిల్లలు లేని వారికి మీరు పిల్లలు ఇచ్చారు ప్రభు. మీరు ఎవరెవరైతే రాలేదో ఈరోజు వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. మాత్రం వారందరినీ దీవించండి. దగ్గరలో ఉండేవారు ప్రతి గురువారం మీ సన్నిధికి వచ్చి ఈ వాక్యాన్ని ఎదిగే కృపను దయచేస్తా. ఎన్నెన్నో సత్యాలు మీరు మాకు నేర్పిస్తుంది. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ దేవుడు మా ప్రయత్నించండి. నీకే వందనాలు చేస్తూ తిరిగి అందరూ వెళ్తుండగా క్షేమంగా వారి గృహాలు చేరటప్పుడు సాధించండి. వచ్చే ఆదివారం మేమందరం వచ్చి మీ సన్నిధిలో ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. సాధించండి. క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. అందరం చేద్దాం గట్టిగా ఆమేన్. చివరికి తండ్రి దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం చేత మనందరికీ మన కుటుంబాలకు ఇప్పుడు సదాకాలం తోడైన ఆమేన్.
అందరికి ప్రైజ్ లార్డ్. దేవుడి చిత్తం అయితే మనం వచ్చే ఆదివారం 10 ఒక్క నిమిషం ఆగితే స్నాక్స్ ఉన్నాయి. స్నాక్స్ పంపించుకోండి.